హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా ఛానల్లో వీడియో ఏంటంటే మిల్ మేకర్ కర్రీ చాలా టేస్టీగా రావాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి అయితే చేసుకోవచ్చు. ముందుగా ఈ మిల్ మేకర్ కర్రీ చేయడానికి కొన్ని మిల్ మేకర్లు అయితే ముందుగానే నీళ్ళల్లో అయితే నానబెట్టుకోవాలి. ఒక 5 లేదా 10 నిమిషాల ముందు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత 4 పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అయితే వేసుకోవాలి. ఈ మిల్ మేకర్ కర్రీ ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈసారి కొత్తగా ట్రై చేద్దాం. ఈ టేస్ట్ అయితే మీరు అస్సలు మర్చిపోలేరు. ముందుగా ఇందులో బగారాకు, అలాగే దాల్చిన చెక్క, కొంచెం పువ్వు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిగడ్డ అయితే వేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎప్పుడు అయితే డైరెక్ట్గా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని చేసుకుంటాము. కానీ అలా కాకుండా ఒక్కసారి కొంచెం బగారాకు వేసి చూడండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అయితే వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని అయితే మంచిగా లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి. మనం ఇక్కడ 10 నిమిషాల ముందే మిల్ మేకర్ నానబెట్టుకున్నాం కదా, ఆ నానబెట్టుకున్న మిల్ మేకర్ అయితే ఇందులో వేసేసుకోవాలి. ఈ పోపులో వేసుకొని అయితే కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మాడిపోతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే వెంటనే అయితే కలుపుకోవాలి. ఇందులో వాటర్ అనేది ఉండకూడదు మిల్ మేకర్లో. ఎందుకంటే ఇది మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఫ్రై అనేది టేస్టీగా రావాలంటే ఇందులో వాటర్ అయితే ఉండకూడదు. మనం సూప్ చేసుకుంటే మిల్ మేకర్లో వాటర్ ఉన్నా ఏం కాదు. ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఈ వాటర్ అనేది తీసేసి ఈ విధంగా వేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ మంచిగా అయితే లో ఫ్లేమ్లో అయితే ఫ్రై అవ్వాలి. మొత్తం ఒకేసారి వేసుకొని కలుపుకోకుండా కొన్ని వేసుకొని అయితే కలుపుకోవాలి. ఎందుకంటే కింద మాడిపోకుండా ఉంటుంది కాబట్టి ఇలా కొన్ని వేసుకుంటూ అయితే మొత్తం కలిపేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు అయితే మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనము వేసుకున్న పోపు అనేది మిల్ మేకర్కి పట్టే విధంగా అయితే మొత్తం కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి. ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఈ విధంగా మంచిగా ఫ్రై అవుతుంది. ఆ తర్వాత కొంచెం కారం అయితే వేసుకోవాలి. ఇక్కడ మనము కర్రీ అనేది లాస్ట్లో ఫ్రై చేస్తుంటే ఆయిల్ అనేది కొంచెం పైగా వస్తూ ఉంటుంది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఆయిల్ లేదని ఎక్కువగా ఆయిల్ వేయకూడదు. ఎందుకంటే మనం కర్రీ చేసేటప్పుడు లాస్ట్లో ఆయిల్ అనేది కొంచెం పైనకు వస్తుంటుంది. ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకోవాలి. ఇక్కడ మీరు వేసుకునే కారం ఎక్కువగా ఉంటే కొంచెం కారం అనేది తక్కువగా వేసుకోవాలి. ఇది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కారం కాబట్టి కొంచెం చప్పగా ఉందని చెప్పేసి మేమైతే 2 టేబుల్ స్పూన్లు అయితే వేసాము. మనమైతే కారం ఎక్కువగా అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ తక్కువగా అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది మిల్ మేకర్ ఫ్రై. ఈ విధంగా చేశారంటే సాంబార్లో కానీ, రైస్లో కానీ ఇదైతే చాలా బాగుంటుంది. చపాతీలో కూడా చాలా బాగుంటుంది. మీరు ఈ విధంగా అయితే ఒక్కసారి అయితే చాలా సింపుల్గా అయితే ట్రై చేయండి. ఇందులో లాస్ట్లో కొంచెం కొబ్బరి పొడి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. అది అవసరం లేని వాళ్ళు కూడా స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్లో మనం కొత్తిమీరాకు వేసుకుంటాం కాబట్టి సరిపోతుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా ఒక్కసారి అయితే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే మనం ఫ్రై చేస్తుంటే అంటే కొంచెం ఆయిల్ అనేది పైకి వస్తూ ఉంటుంది. ఇక్కడ మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువగా ఆయిల్ అనేది అవసరం ఉండదు. ఇలా ఈ విధంగా అయితే మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ ఆయిల్ లేదని చెప్పేసి ఎక్కువగా ఆయిల్ అయితే వేయకూడదు. ఇవన్నీ మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీరాకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మిల్ మేకర్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై ఐటమ్ చేయాలంటే ఈ మిల్ మేకర్ కర్రీ అయితే ఈ విధంగా అయితే ఒక్కసారి మీరైతే ట్రై చేయండి. ఈ వీడియో ఇక్కడి వరకు చూసారు కదా, లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అన్నీ చూడండి.